హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ వచ్చేసి సోనీ 50 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో వచ్చేసి పిక్చర్ అనేది వైట్ కలర్ వస్తుందని చెప్పేసి కస్టమర్ అయితే మన సర్వీస్ స్టేషన్కి పికప్ చేసుకుని వచ్చారు. టీవీ అనేది ఇక్కడ మోడల్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీకు చూపిస్తాను. ఈ కాల్ వచ్చేసి నిజామాబాద్ నుంచి మన సర్వీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసి 50W8 అనే డి మోడల్. పర్టికులర్ ఈ మోడల్ అనేది చెప్పేసి కాదు, నెంబర్ ఆఫ్ మోడల్స్లో ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది సోనీ టీవీస్లో. టోటల్ మనం టీవీ అనేది ఆన్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు, మీకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వైట్ కలర్ అనేది ఒక ప్యాచ్ లాగా వచ్చేసి కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఇలాంటి ఎల్సిడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఆఫ్ అయినప్పుడు ఒక ఇండికేషన్ అయితే చూడొచ్చు. జస్ట్ వన్ టైం అనేది వైట్ కలర్ వచ్చిన తర్వాత కింద రెడ్ లైట్ అనేది కంటిన్యూ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ కంటిన్యూ బ్లింక్ అయ్యే రెడ్ లైట్ ఇండికేషన్ ఏదైతే ఉంటుందో అది కౌంట్ చేసుకుంటే మనకి 5 టైమ్స్ అనేది చెప్పేసి ఉంటుంది. ఇలాంటి టీవీస్లో ఇది ఒక కామన్ కోడింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కౌంటింగ్ అనేది చూసుకోవచ్చు. 1 2 3 4 5 ఇలా 5 టైమ్ అనేది బ్లింకింగ్ అవుతుంది. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం మళ్ళీ కంటిన్యూగా 5 టైమ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది రెడ్ లైట్ అనేది. ఈ రెడ్ లైట్ ఇండికేషన్ అనేది లోన ఇంటర్నల్ టీకాన్ బోర్డ్ ఏదైతే ఉంటుందో టీకాన్ బోర్డ్ అనేది మనకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒక ఇండికేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఇంటర్నల్ మదర్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123 ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్ టీకాన్ బోర్డ్ అని చెప్పాను కదా, టీకాన్ బోర్డ్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. టీకాన్ బోర్డ్ కోసం చెప్పేసి ఈ మదర్ బోర్డ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ బోర్డ్ అని చెప్పేసి అంటారు. ఈ ఆండ్రాయిడ్ బోర్డ్ కింద ఒక టీకాన్ బోర్డ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఆ బ్లూ కలర్ మదర్ బోర్డ్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో ఇంటర్నల్ టీకాన్ బోర్డ్ అనేది ఫెయిల్యూర్ మోడల్ అవ్వడం వల్ల ఈ మోడల్స్లో 800 ఒకటి, 800D ఒకటి, 950, 950D, 43 ఇంచెస్ అండ్ 50 ఇంచెస్లో ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇంటర్నల్ మదర్ బోర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంటర్నల్ టీకాన్ బోర్డ్ అనేది మీకు చూపిస్తాను. టీకాన్ బోర్డ్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడొచ్చు. సో కస్టమర్ అయితే ఆల్రెడీ నాకు చెప్పారు, నేను ఎక్కువ వెయిట్ చేయడానికి అయితే నాకు టైం ఉండదని చెప్పేసి. సో కస్టమర్ చెప్పిన టైంకి అయితే మనం హ్యాండ్ ఓవర్ చేసాం. కస్టమర్ ఏంటంటే వేరే వర్క్ మీద హైదరాబాద్ రావడం జరుగుతుంది. సో ఎట్ ది సేమ్ టైం ఈ టీవీ కూడా రిపేర్ కంప్లీట్ చేయించుకోపోదామని చెప్పేసి కస్టమర్ అయితే మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. కస్టమర్ వెయిట్ చేయమని చెప్పేసి ఒక 1 అవర్ 2 అవర్స్లోనే మనం కంప్లీట్ చేసి ఇచ్చాం. కస్టమర్ అనేది నేను మళ్ళీ ఒక ఈవినింగ్ టైంలో వస్తాను, మాకు వేరే వర్క్ ఉందని చెప్పేసి మనకి హ్యాండ్ ఓవర్ చేసి అయితే వెళ్ళారు. సో కస్టమర్ టోటల్ కస్టమర్కి అయితే చూపించి మనం ఏదైతే రీప్లేస్ చేసామో ఎవ్రీథింగ్ కస్టమర్ చూపించిన తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి మనము హోల్డ్ చేసి ఈవినింగ్ అయితే మనం హ్యాండ్ ఓవర్ చేసాం. సో ఇంటర్నల్ టీకాన్ బోర్డ్ అనేది ప్రజెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ టీకాన్ బోర్డ్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. సోనీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఇండికేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇండికేషన్ అనేది కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ 1 టైమ్ అనేది 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్, 6 టైమ్, 7 ఇలా 9 టైమ్ వరకు బ్లింకింగ్ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్ టీకాన్ బోర్డ్ అని చెప్పాను కదా, టీకాన్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. దీని బ్రాండ్ వచ్చేసి AEO టీకాన్ బోర్డ్ అయితే ఉంటుంది. సో ఇంటర్నల్ స్క్రీన్కి సంబంధించిన FFC కేబుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ టీకాన్ బోర్డ్ని మనము రిమూవ్ చేసి ఏ టీకాన్ యూజ్ చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ టీకాన్ బోర్డ్ అనేది ఫెయిల్యూర్ మోడల్ అయింది. ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడ కూడా అవైలబిలిటీ లేదు. ఈవెన్ సర్వీస్ సెంటర్లో కూడా అవైలబిలిటీ లేదు. సో కంపెనీ వాళ్ళు మనకి సేమ్ బ్రాండ్ AEO ప్యానల్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్గా ఇది అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ టీకాన్ ప్లేస్లో ఈ బ్లూ కలర్ టీకాన్ ఏదైతే కనిపిస్తుందో ఈ టీకాన్ ప్లేస్లో ప్రజెంట్ మనం ఈ థిక్నెస్ బ్లూ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఈ టీకాన్ అనేది యూజ్ చేసి పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరుగుతుంది. సో ఇంటర్నల్ టీకాన్ బోర్డ్ అనేది రీప్లేస్ అయితే మ్యాక్సిమం చేసాము. ఒకసారి మదర్ బోర్డ్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా డిస్ప్లే ఎలా వస్తుందని మీకు చూపిస్తాను, పిక్చర్ ఎలా వస్తుంది అనేది. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడొచ్చు. ఈ టీకాని యూజ్ చేసుకుని కూడా ప్రాపర్ ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే కండిషన్ ఉందో సేమ్ యాజ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే టోటల్ ఫిక్సింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసాం. ఒకసారి మీకు ఆన్ చేసినప్పుడు కండిషన్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ప్రీవియస్ అనేది మనం ఆన్ చేయకుండా టోటల్ స్క్రీన్ అనేది వైట్ కలర్, రైట్ సైడ్ నుంచి వైట్ కలర్ వచ్చేసి కింద రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ వర్కింగ్ కండిషన్కి అయితే మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ లోగో అనేది. ప్రజెంట్ అయితే ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర సోనీ, సామ్సంగ్, MI, VU, TCL, పానాసోనిక్, ఫిలిప్స్, BPL ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే మన దగ్గర సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, పవర్ బోర్డ్ ప్రాబ్లం ఉన్నా కానీ, మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉన్నా కానీ, స్క్రీన్ మీద లైన్స్ రావడం, హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, ఇలా స్క్రీన్ అనేది పిక్చర్ మీద జంపింగ్ అవ్వడం కానీ, స్క్రీన్ అనేది టోటల్ బ్లాంక్ పిక్చర్ అవ్వడం కానీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్కి అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఎవ్రీథింగ్ టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత పిక్చర్ ఎలా వస్తుందనేది మీకు నేను చూపిస్తాను. టోటల్ మ్యాక్సిమం అయితే ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసాం. ఇక ఒకసారి ఆన్ చేసి అయితే మీకు కండిషన్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ప్రజెంట్ అయితే టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మీకు టీకాన్ కూడా చూడొచ్చు. ప్రీవియస్ టీకాన్ అది ఖరాబ్ అయిన టీకాన్ ఏదైతే ఉంటుందో అది రీప్లేస్ అని మనం చేసాం. ప్రజెంట్ అయితే ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. టోటల్ ఎవ్రీథింగ్ అయితే ఓకే. ఒకసారి మీకు పిక్చర్ కూడా ఆన్ చేసి అయితే చూపిస్తాను. నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ నుంచి మనం ఆన్ చేసుకొని ఒకసారి పిక్చర్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ మన నా ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి మీకు అవి కూడా చూడొచ్చు.
ప్రాపర్ వర్కింగ్ కండిషన్ అయితే మనం తీసుకొచ్చాం. ఇక్కడ పిక్చర్ అయితే చూడొచ్చు ఎలా వస్తుంది అనేది. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి టీవీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.